ఈరోజు సరదాగా మేము మా గ్యాంగ్ కలిసి ఈతవనం అయితే బయలుదేరిపోయాం. ఇదిగోండి మా చెడ్డీ గ్యాంగ్. నా బామ్మర్ది అన్నమాట. మంచి మంచోడే కానీ కొద్దిగా చదవా. నా చెల్లి 10 దినాలు కొంపాలు లేకుండా పొద్దున్నే సాయంత్రం దాకా. వాడు నా తమ్ముడు. నా బండి చిన్న రిపేర్ అవడం వల్ల ఈడి బండి ఎక్కానండి. నన్ను దోలు తీచేస్తున్నాడండి. బాబు రేడి ప్లీజ్ రండి, బ్రేక్ అనేది ఒకటి ఉంటుంది, అది నొక్కరా, స్లోగా వెళ్ళరా. ఏం ట్రాఫిక్ అండి బాబోయ్, దోలు తీరిపోతుంది బయటకు వస్తుంటే. మొహాలు చూడండి ఎలా తయారైపోయావు. మామూలుగా ఉంటేనే ఎవరు చూడరు, ఇంకెలా ఉంటే ఎవరైనా చూస్తారండి మమ్మల్ని చెప్పండి. ఇదే అండి ఎయిర్ ఫోర్స్ అకాడమీ. చాలా బాగుంటుంది లోపల. అంటే మనకి ఎలా ఉండదు, జస్ట్ 1 or 2 టైం నేను వెళ్ళాను. అది కూడా మా రిలేటివ్స్ దాంట్లో వర్క్ చేస్తుంటే అలా వెళ్ళాను అనమాట. ఇంకా అలా వస్తుండగా ఇదేదో మాకు దారిలో కనిపించిందండి. ఇదేంటో మాకైతే తెలియదు, మీకేం తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా అలా మాట్లాడుకుంటే ఈతవనం అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ ఈత చెట్లతో మాత్రం చాలా కూల్గా చాలా బాగుంది. అంటే మనం ఇన్ని రోజులు ఈ సిటీలో ఉంటూ కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే కంపల్సరీ రావాలండి. ఇంకా రిసీవ్ అయితే బాగానే చేసుకున్నారు. ఈడొక్కడ తప్ప, ఈడొచ్చిన కానీ స్టార్ట్ చేశాడండి అంకుల్ 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 అని. ఒరే నేను అంకుల్ కాదురా, ఇంకా పెళ్లి కాలేదురా, అన్నయ్య అని పిలవరా అంటే కనీసం కరికడం లేదండి ఆడికి. ఇంకా అలా ఉండగా మా ఈత కళ్ళు కొండ అయితే తీసుకొచ్చి మా ముందు పెట్టారు. చూడండి ఎలా ఉందో. ఎలా ఉందో ఎలా ఉండగా మాకు మేము రెడీ చేయించిన చికెన్ కూడా వచ్చేసింది అనమాట. పర్లేదు, కొంచెం ఉడకలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడైతే ప్లేస్ ఇదంతా చాలా బాగుందండి. 1 టైం అయితే కంపల్సరీ విజిట్ చేయొచ్చు. సరేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. బాయ్.